Hello guys, welcome back to our channel KNR University BPT, BSc, MLT and అలైడెడ్ కోర్సెస్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. అది కూడా వచ్చేసి కూడా హాస్టల్ ఫెసిలిటీస్ గురించి కూడా, అదేవిధంగా హాస్టల్ ఫీ స్ట్రక్చర్ కూడా, అదేవిధంగా హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి లగేజ్ తీసుకువెళ్ళాలి కూడా చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ వీడియో అని చెప్పవచ్చు గైస్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీరు స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే ప్రతి ఒక్కరు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్గా ముందు మనం చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఫిఫ్త్ ఫేజ్ కూడా మనకైతే సీట్ అయితే రావడం జరిగింది స్టూడెంట్స్కి అయితే. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ అయితే రిపోర్ట్ చేసేటప్పుడు అయితే వారైతే కొంతమంది స్టూడెంట్స్ అయితే హాస్టల్ పేమెంట్ కట్టామని కూడా మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి కూడా స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా మేము కాలేజ్ హాస్టల్లో జాయిన్ కావాలా లేకపోతే బయట హాస్టల్లో ఉండొచ్చా అంటే కూడా గైస్ అది డిపెండింగ్ ఆఫ్ యువర్ అనమాట, మీకు అని సంబంధించిన అనమాట. మీరు కాలేజ్ హాస్టల్లో పర్లేదు, బయట హాస్టల్లో పర్లేదు. అదేవిధంగా కాలేజ్ హాస్టల్కు బయట హాస్టల్ డిఫరెన్స్ ఏంటంటే కూడా ఇప్పుడు మనము చూడబోతా ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన కాలేజ్ హాస్టల్లో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా స్టెప్ బై స్టెప్ అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్స్ ఉన్నా కానీ టైంకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మీకైతే నైట్ అయితే స్టడీ అవర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకైతే స్టడీంగ్ పరంగా కానీ మీకు ఏమన్నా డౌట్స్ క్లారిఫికేషన్ పరంగా అయితే మన కాలేజీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫుల్ క్లారిటీ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇన్ కేస్ బయట ఉన్నట్లయితే ఏమవుతుందంటే మీకు లైక్ కొంచెం దూరం అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ట్రావెలింగ్కి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి అందులో మీకు అయితే కొంచెం అయితే ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు వెహికల్స్ ఉంటాయి కదా, ఒక్కోసారి టైంకి వస్తావు టైంకి రావని కూడా ఈ యొక్క మనకైతే ఉండడం జరుగుతుంది. ఓకే అదేవిధంగా ఈ యొక్క ఫీ స్ట్రక్చర్స్ వచ్చేసినట్లయితే మనకు కాలేజీలో అయినా సరే బయట అయినా సరే సేమ్ ఉంటుంది అనమాట. ఒక 200-300 డిఫరెన్స్తో. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన హాస్టల్లో అయితే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట, నేను కూడా హాస్టల్లో ఉంటాను కాబట్టి నేను ఉన్న హాస్టల్లో ఏ విధంగా ఉందంటే నేను బయట హాస్టల్ కాబట్టి అక్కడ 4500 అనమాట ఈచ్ పర్ మంత్ అనమాట. అదేవిధంగా కాలేజ్ హాస్టల్ వచ్చేసి కూడా వాళ్ళు లైక్ ఏ విధంగా అంటే లైక్ సెమిస్టర్ అయితే కట్టవచ్చు, లేకపోతే డైరెక్ట్ 1 ఇయర్ కట్టవచ్చు, పర్ మంత్ కూడా మనం పే చేసుకోవచ్చు అనమాట. అది కూడా డిపెండింగ్ ఆన్ ద కాలేజెస్ అనమాట. ఆ కాలేజ్ అయితే ఒక ఫిక్స్డ్ ప్రైస్ అయితే మనకు చేసి ఉంటారు. అదేవిధంగా మన కాలేజ్ హాస్టల్ వచ్చేసి కూడా ఏ విధంగా ఉంటుందంటే కూడా లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఇయర్కి ఒక ఫ్లోర్ అనమాట, సెకండ్ ఇయర్కి ఒక ఫ్లోర్, థర్డ్ ఇయర్కి ఒక ఫ్లోర్, ఇట్లా అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే మనకి 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు, సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారు. ఇట్లా ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు ఆ బ్రాంచ్ వాళ్ళు ఉంటారు అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే బీఎస్సీ ఎంఎల్టీ అనుకో, బీఎస్సీ ఎంఎల్టీకి ఒక ఫ్లోర్ ఉంటుంది అనమాట. అట్లా ఈ విధంగా అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అయితే సిస్టమేటిక్ వే అయితే జరుగుతూ ఉంటుంది మన కాలేజ్ హాస్టల్ అయితే. మన బయట హాస్టల్లో చూసుకున్నట్లయితే అందరూ కూడా జంబ్లింగ్ అయిపోతారు అనమాట. వేరే కాలేజీ వాళ్ళు ఉంటారు, మన కాలేజీ వాళ్ళు ఉంటారు, అట్లా. ఓకే అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్కి వచ్చేసి కూడా మరి లగేజ్ ఏం తీసుకుపోవాలి కాలేజీకి, అది ఆ కాలేజ్ హాస్టల్ కంటే కూడా గైస్కి మీకు చెప్పినట్టు మీ యొక్క లగేజ్ అనమాట, మీకు ఏవైతే వస్తువులు ఉంటాయో మీ బట్టలు కానీ అవి కానీ తీసుకువెళ్ళాలి. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి కూడా మేము బెడ్స్ కూడా తీసుకుపోవన్నా కాలేజ్కి అని అడుగుతున్నాం అన్నమాట. లైక్ మెత్త బెడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకుపోవాలంటే కూడా గైస్ ఇక్కడ మనకు వచ్చేసినట్టయితే మనకు ఒక్కసారి కాలికి అయినాక వాళ్ళే చెప్తారనమాట. స్టెప్ బై స్టెప్ అయితే ఇంటిమేట్ చేస్తారు. అక్కడనే బెడ్స్ ఉంటాయి కాబట్టి మనకైతే అది అంత ఏమి ఉండదు. లైక్ బెడ్షీట్ మీ యొక్క బస్టలు అవి అయితే సరిపోతుంది. ఓకే అదేవిధంగా ఇంకోటి వచ్చేసి కూడా హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా కాలేజ్ హాస్టల్లో ఉండొచ్చా లేకపోతే మధ్యలో నుంచి బయటికి రావచ్చా అంటే కూడా గైస్ మేము చూసుకున్నట్లయితే మనకైతే ఒక ఫామ్ అయితే నీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మన కాలేజ్ హాస్టల్లో చూసుకున్నట్లయితే అక్కడ ఫామ్ ఏంటంటే మనము 1 ఇయర్ ఉంటా 2 ఇయర్ ఉంటామని కూడా మనం అయితే ఉండొచ్చు. మనకి ఇష్టం లేకపోతే మనం రావచ్చు బయటికి, కానీ కొన్ని కాలేజెస్ కండిషన్స్ బట్టి అయితే ఉండడం జరుగుతుంది. ఓకే అదేవిధంగా మరి మీ కాలేజ్ హాస్టల్ ఎప్పుడు చూసుకోవాలి లేదంటే బయట హాస్టల్ చూసుకోవాలంటే కూడా డిపెండింగ్ అప్పుడు నేనైతే ప్రిఫరెన్స్ చేసేదైతే కాలేజ్ హాస్టల్ అయితే ప్రిఫరెన్స్ చేస్తాను. ఎందుకంటే మనకైతే స్టడీంగ్ పరంగా ఉన్న తర్వాత మనకు కొంచెం బెటర్గా అయితే ఉండడం జరుగుతుంది మనం కంపేర్ టు అవుట్ సైడ్ హాస్టల్స్ అయితే. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్కి అయితే ఇంకోటి ఏంటంటే ఫుడ్ విషయం అనమాట. ఫుడ్ విషయం అంటే సేమ్ ఆ విధంగానే ఉంటుంది అనమాట. బయట అంటే ఉంటుంది, కాలేజ్ అంతే ఉంటుంది. ఫుడ్ బాగాలేకపోయినా ఇన్కేస్ మనం అయితే అడ్జస్ట్ అయ్యి పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది గైస్. ఓకే అదేవిధంగా ఇంకోటి వచ్చేసి కూడా చాలామందికి డౌట్ అయితే ఉండడం జరిగింది, ఇన్ కేస్ మాకు నచ్చకపోతే ఒక 2-3 మంత్స్ అయిపోయింది రావచ్చు అంటే అది కూడా మీకు సంబంధించి ఎవరైతే కాలేజ్ హాస్టల్స్ ఉంటారో ఆ కాలేజ్ హాస్టల్ వాటికి అయితే మనమైతే మాట్లాడుకొని మేమైతే బయటకి అయితే స్కిప్ అయితే కావచ్చు. అదేవిధంగా చాలామంది స్టూడెంట్కి అయితే ఇంకో డౌట్ అయితే ఉండడం జరిగింది, మరి మాకు ఎగ్జామ్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారు మరి అంటే కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీ అటానమస్ కాలేజ్ అయితే మీ కాలేజ్ కండక్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఇది కేఎన్ఆర్హెచ్ఎస్ యూనివర్సిటీ కాబట్టి మనకైతే వేరే కాలేజ్ అన్నమాట. ఇంటర్లో అయితే ఏ విధంగా సెంటర్స్ పడ్డాయో ఆ విధంగా మనం అయితే
వెళ్ళైతే రాయవచ్చు. ఓకే, అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్కి అయితే మరి అన్న కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే కూడా ఈ కాలేజ్ కూడా మనకైతే ఈ యొక్క 5th ఫేజ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా సీట్స్ ఫిల్అప్ అయ్యి మిగిలిపోయి ఉంటే కూడా ఆ సీట్లు కూడా నెక్స్ట్ ఫేజ్కి అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఓకే, 6th ఫేజ్ పెట్టేసి కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత అయితే అందరికైతే క్లాస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఓకే, అదేవిధంగా మీకు ఇంకోటి ఇంపార్టెంట్ వచ్చేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఒక 2-3 డేస్ 1 వీక్ ముందైనా సరే కానీ మీరు ఏ కళలో ఉండాలనుకుంటున్నారో మీరు ముందైతే డిసైడ్ కండి. ఎందుకంటే చాలామంది విద్యార్థులకైతే ఒక ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే వాళ్ళు అప్పట్లో డేస్ కనుక చేయొచ్చు అనమాట. వాళ్ళ కాలేజ్ హాస్టల్ అలవాటు ఉండదు, అది అలవాటు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఫెసిలిటీస్ అని చూసుకొని బయట హాస్టల్ బాగుంటుందా, ఓకే కాలేజ్ హాస్టల్ బాగుంటుందా, రెండు కంపేర్ చేసుకొని ఫీటర్స్ కంపేర్ చేసుకొని అయితే మీరైతే జాయిన్ అయితే కండి. ఎందుకంటే నేను పర్సనల్గా పే చేశాను కాబట్టి సమ్ ప్రాబ్లమ్స్, అందుకే మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే వీడియో చేస్తూ ఉన్నాను గైస్. ఓకే, నాకు తెలిసి ఈ విధంగా మీకు క్లారిటీ ఇవ్వ చెప్పని అనుకుంటా ఉన్నాను. ఓకే, చెప్పినా కానీ పర్లేదు వారు కూడా. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్ని వర్డ్స్ అయితే దృష్టిలో పెట్టుకోవడం అయితే స్టెప్ బై స్టెప్ అయితే ముందుకు వెళ్ళండి. అందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి అయితే ఒక 1st ఫేజ్ నుంచి 5th ఫేజ్ వరకు అయితే ఎవరికైతే సీట్ అలొకేట్ అయిందో అందరూ కూడా మన ఛానల్ తరపు నుంచి అయితే ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఓకే గైస్, మీకు మరిన్ని అప్డేట్స్ మీ ముందు ఉంటాను. అదేవిధంగా మన ఛానల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ లైక్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి అయితే మన వీడియోని అయితే షేర్ చేయండి, మన ఛానల్ కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.